నేష్ లేరమన్నా నిద్రలే. సూర్యుడు కూడా లేచాడు. చూడు, పక్షులు, జంతువులు సూర్యుని కన్నా ముందే లేచాయి కాబట్టి ఎంత యాక్టివ్ ఉన్నాయో చూడు. ఆహా, నేను ఎప్పుడో నిద్రలేచాను. చూసావా నేను కూడా ఎంత చురుగ్గా ఉన్నానో. గుడ్, మా మంచి దినేష్. లెగు, లేచి స్నానం చేసి బట్టలు వేసుకో, టిఫిన్ తిందు. స్కూల్కి ఆలస్యమవుతుంది, పద. గుడ్ మార్నింగ్ అండి. ఇవిగో కాఫీ తాగండి. ఎలా ఉంది? బాగుందా? ఓకే, వాడికి టిఫిన్ పెట్టేసి వస్తాను. ఏష్, ఆపు నీ ఆట, ఇక చాలు. స్కూల్కి ఆలస్యమవుతుంది. వెళ్ళు, లోపలికి వెళ్ళు. వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కుని స్కూల్కి వెళ్ళు. ఇప్పటికే బాగా ఆలస్యం అవుతుంది. సోనీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరేనా? బాయ్. సోనీ, స్కూల్కి వెళ్దామా? అబ్బా, ఎంత ముద్దుగా ఉందో ఈ ఆవు పిల్ల. వావ్, ఏం పేరు పెట్టావు? ఈ ఆవు పిల్ల పుట్టి 2 రోజులే అవుతుంది. చాలా ముద్దొస్తుంది కదా. ఇది నాలాగా ముద్దుగా ఉందని నా పేరు పెట్టా. సోనీ. బాగుంది కదా. ఆ, అవును దినేష్, చూడు ఈ సీతాకోక చిలుకలు ఎంత అందంగా ఉన్నాయో. పట్టుకుందామా? పద. ఇదిగో ఇదిగో, ఇది పట్టుకో. అవును దినేష్, నిజంగా చాలా బాగుంది. ఇక్కడే ఇంకొద్దిసేపు ఆడుకోవాలని ఉంది, కానీ ఆలస్యం అవుతుంది. టీచర్ కోపడుతుంది. పద, స్కూల్కు ఆలస్యం అవుతుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు. అందరూ నిన్నటి హోంవర్క్ చేశారా? ఎవరు చేయలేదో చేతుల పైకెత్తండి. ఈరోజు మనము ఒక కొత్త పాఠం నేర్చుకుందాం, సరేనా? ఆవు గురించి. మీలో ఎవరికైనా ఆవు గురించి తెలుసునా? చేతుల పైకి లేపండి. ఆవు వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆవు మనకు పాలు ఇస్తుంది. మనం పాలు త్రాగుతాం. పాలతో కాఫీ, టీలు చేసుకొని తాగుతాం. మరియు పాలతో పెరుగు చేసుకుంటాము. పెరుగు నుండి వెన్న మరియు నెయ్యి తయారవుతుంది. మీ అందరికీ నేతితో చేసిన మిఠాయి అంటే బాగా ఇష్టం కదా. ఆవు పేడను నీటిలో కలిపి పంటలకు నాశనం చేసే పురుగులను చంపటానికి ఉపయోగిస్తాం. వాకిల్లో చల్లుతాము. ఆవును బండ్ల కట్టి ప్రయాణానికి వాడుతాము. పంట పొలాల్లో ఆవుల సహాయంతో నాగలికి కట్టి పొలాన్ని దున్నుతాం. ఆవుల చర్మంతో చెప్పులు మరియు వివిధ రకాలైన వస్తువులు తయారు చేసుకుంటాం. అంతేకాకుండా మనము ఆవు పేడతో పిడకలు చేసి వాటిని కట్టెలకు బదులుగా వంట చేయటానికి ఉపయోగిస్తాము. ఇలా ఎన్నో రకాలుగా మనకు ఆవు ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని దైవంగా భావించి పూజిస్తాము. అర్థమైందా పిల్లలు? అర్థం కాని వాళ్ళ చేతులెత్తండి. గుడ్.